నాన్న ఎప్పటినుంచో అడుగుతుంటే ఎళ్ళాము. పత్తి వేసినప్పుడు కూడా రమ్మన్నాడు. "రారా ఒకసారి పొలం చూసి వెళ్దాం" అంటే ఇప్పుడు కుదిరింది నాకు మొక్కజొన్న పత్తి దున్నించి మొక్కజొన్నేసాక. ఏదో కొద్దిసేపు అలా పంట పొలాల్లో తిరగొద్దామని ఎళ్ళిన నాకు ప్రతి షాట్‌కి మీ తరపున మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అయితే నేను లాంగ్ వీడియో తీసుకోవాల్సింది షార్ట్ ఫార్మ్‌లో తీశాను గదా! అది 1 మినిట్‌కి మించి ఎక్కువ పెట్టినా కూడా ఎవరు చూడరు. ఇంకా అలా అయిపోయింది. చాలా వీడియోస్ అయినాయి. అయినా కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కానీ రైతుల గురించి చెప్పాలంటే అది ఒక మాటలో తేల్చేది కాదు. అయినా కూడా నష్టం అనమాట. ఒక పక్క వరదల వల్ల నష్టం, లేదా ఒక పక్క కల్తీ విత్తనాలు, లేదా కల్తీ పురుగు మందులు అన్ని విధాలుగా నష్టపోయినా కూడా వాతావరణం సహకరించకపోయినా, అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కదా! వాళ్ళ కూలీలు అన్ని విధాలుగా పెరిగిపోయినా కూడా, ఆ వ్యవసాయాన్ని వదలకుండా భూమినే పట్టుకొని వేలాడుతున్నారు కదా! వాళ్ళందరూ చాలా గ్రేట్ నా దృష్టిలో అయితే. బతకడానికి ఎన్నో దారులున్నా కూడా వాళ్ళు ఆ వ్యవసాయాన్నే నమ్ముకొని అక్కడే పాకులాడుతున్నారంటే, వాళ్ళకి ఎంత పిచ్చి, ఎంత ప్యాషన్ అయ్యుంటే ఆ పనిని అంత ఎండకి, వానకి అలా చేసుకుంటున్నారో కదా! ఇంటికొచ్చే దారిలో నా ఫ్రెండ్ కలిసింది. తను కూడా ఒక ఫార్మరే.